సార్ ఇక్కడ ఓకే చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననం గజాననమహర్నిశం అనేకదంతం భక్తాని ఏకదంతం భాస్మే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం భూయో భూయో నమః స్వగృహే పూజతే మూర్ఖః సంగ్రామే పూజతే ప్రభు విద్వాన్ సర్వత్ర పూజతే విద్యా దదాతి వినయ్ స్టాఫ్ అందరికీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నాతో పాటు వచ్చిన నాయకులకు నమస్కారం. It gives us immense pleasure and pride to welcome you to the Mega Food Festival organized by Nalanda Degree and PG College. ఇక్కడ మనం జరుపుకుంటున్న ఈ ఆహార ఉత్సవం మనకు అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ మనం ఈ ఆహార ఉత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనం జంక్ ఫుడ్ చాలా ఉపయోగిస్తున్నాము. ఇక్కడ మనం ఈ జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. మనం హెల్తీ ఫుడ్ ని ఉపయోగించాలి. జంక్ ఫుడ్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. హెల్తీ ఫుడ్ ని మెయింటైన్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా జంక్ ఫుడ్ చాలా ఉపయోగించాను. ఆ జంక్ ఫుడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్. ఈరోజు రకరకాల వంటకాలు చూపించి చాలా సంతోషకరమైన వంటకాలు చూపించినందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ దీని మీద ఉన్న శ్రద్ధ ఇతర మీద కూడా ఉండాలి. విద్యార్థులు సెల్ ఫోన్లు పక్కన పెట్టుకొని చదువు మీద ధ్యాస పెట్టి ఎక్కువ ర్యాంకులు తీసుకొచ్చి ఇంకా రేపు చదువుకుంటేనే రేపు ఉద్యోగాలు వస్తేనే మనం బ్రతుకుదలు ఉంటుంది. ఇవాళ రేపు ఒక అబ్బాయికి పిల్లలు ఇవ్వాలని అడిగితే కూడా పిల్లలు ఏం కాపిస్తున్నారనే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి అందరూ బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు పోవాలి. ఈ జగిత్యాల పట్టణ ఏ కాలేజీలో చదువుకుంటే జగిత్యాల నలంద కాలేజీలో చదువుకొని ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకుని గర్వపడే విధంగా నేను ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి, యువత అంతా ఏ దారిలో పడుతున్నారో మీ అందరికీ తెలుసు. దయచేసి ఎవరు కూడా అలాంటి దారిలో వెళ్లకుండా ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎవరు కూడా మర్చిపోకుండా అందరూ ముందుకెళ్ళాలి భవిష్యత్తులో అని చెప్పేసి విధంగా తెలవడం జరుగుతుంది. ప్లీజ్ ఒక్కటి అర్థం చేసుకుని ఇక్కడికి నేను ఏ చైర్పర్సన్ గా రాలేదు, మీ అందరి తల్లిగా నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి సో డెఫినెట్ గా మీరందరూ నా పిల్లలు అనుకోని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా మీ వయసు పిల్లలు ఉన్నారు కాబట్టి సో డెఫినెట్ గా పెళ్ళై పిల్లలున్నా కూడా యూనివర్సిటీ టాపర్ అంటే మనం ఏ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి ఏ స్థాయిలో ఆలోచన విధానం వెళ్ళాలనేది అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఈ వయసు పిల్లల్ని గంజాయి మత్తుకి తీసుకెళ్లాలని చాలా మంది ఒక టార్గెట్ చేసి కూర్చున్నారు. కాబట్టి ఎవరు కూడా అలాంటి వాటిలో పడకుండా మనం
ప్రపంచానికి మన అవసరం ఉంది, మనకు కాదు, ఈ ప్రపంచానికి మన అవసరం ఉంది. కాబట్టి సో డెఫినెట్ గా ఎవరు కూడా ఏకాగ్రత అనేది పక్కకి వెళ్ళకుండా మీరందరూ కూడా స్టడీ పరంగా మీరు ఏ పరంగా ఎదగాలనుకుంటున్నారు, మంచితనంగా ఎదగాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. వివేకానంద గారు కూడా ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా మీరందరూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారంటే చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ యూత్ వెల్ఫేర్ డే మనం చేసుకున్న రోజు 1984లో ఇది ప్రకటించారు, కేవలం మీ అందరి కోసం మాత్రమే. ఎందుకంటే రానున్న రోజుల్లో మీ అందరి భవిష్యత్తు బాగుండాలని ఆయన ఆనాడు దేశాలు తీసి ప్రసంగం చేశారు. ఎందుకు అంటే రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు బాగుండాలని యువతది అని చెప్పేసి. ఎవరు కూడా యువత తక్కువ కాదు. ఇందాకే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు స్టేడియంలో, ఇక్కడ ఉన్న భారతదేశంలో యువత క్రీడలకి చాలా స్ఫూర్తిదాయకంగా లేరు, వెనుకబడి ఉన్నారని చెప్పేసి. ఎవరు కూడా వెనుకబడి ఉండదు, అందరూ ముందుకెళ్ళాలి. మనం చేసుకున్నది ఏంటి, మనం చేయాల్సింది ఏంటి అని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ముందుకెళ్తే ఎవరు కూడా వెనుకబడరు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. నేను పిలిచే చాలా కార్యక్రమాలు స్టార్ స్థాయికి తగ్గ కార్యక్రమాలు, చిన్న కార్యక్రమాలు అయినా పెద్ద మనసుతో నన్ను ఒక సోదరుడిగా భావించి ఎప్పుడు ఏ రకైనా కాదనకుండా మన పట్ల ఆప్యాయత అనురాగాన్ని ఇస్తున్న సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సార్కి కృతజ్ఞతలు సార్. మిత్రులకు విద్యార్థులందరికీ ఫుడ్ ఫెస్టివల్ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ మనము 2017లో ఒకసారి చేసుకున్నాం సార్. చేసుకున్నప్పుడు ఈటీవీ వార్తలలో మా వార్త ఇది 1 నిమిషం 56 సెకండ్ల వార్త వచ్చింది. సో అప్పుడు అది దాని తర్వాత మళ్ళీ జగిత్యాలలో ఇట్లాంటి కార్యక్రమం ఎవరు చేయలేదు. మళ్ళీ మనం అనకాలేదు, మళ్ళీ మా రికార్డు మేమే బ్రేక్ చేస్తాం. సో దీనికి సహకరించిన అమ్మాయిలు అబ్బాయిలు విద్యార్థులందరికీ, లెక్చరర్స్ అందరికీ కళాశాల పక్షాన ధన్యవాదాలు చెప్తూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముగ్గుల పోటీలు కానీ మామూలు పోటీలు సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. కాకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చేసేదంటే పిల్లలు ఎక్కువ ఇన్వాల్వ్ చేయడం. తర్వాత సరే ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ ట్రెండ్ ఎలా ఉంది అంటే అంత ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్కు అలవాటు పడిపోయి ఫాస్ట్ ఫుడ్ తింటే స్టైల్, అది తింటేనే మనం కల్చర్, మనది కాని తిండి ఏదో మనం తింటే మనం చాలా కల్చర్ లాగా ఫీల్ అవుతున్నాం, మనం చాలా అతిగా యువతలాగా ఫీల్ అవుతున్న రోజులు. కానీ అట్లాంటి వాటి ద్వారా ఎన్ని దుష్పరిణామాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ లో 4 AM బిర్యానీ అని పెట్టారు. అంటే మా పబ్బులో 4 గంటల బిర్యానీ తినడం. ఆ టైంకు దేవుడు భగవంతుడు మనకి ఇచ్చింది పండుగ. ఆ టైం మనకి ఎందుకు ఇచ్చిన దేవుడు, అది బ్రహ్మముహూర్తం, మీరు ఆ టైంలో చేసి మంచి పనులు చేయండి అని, లేదా పడుకోవడం చేసింది. కానీ దురదృష్టం కాదు వల్ల ఈ ఫారిన్ కల్చర్కి వెళ్ళిపోయి 4 AM బిర్యానీ 2 AM బిర్యానీ అని చెప్పి పడుకోవాల్సిన టైంలో తింటూ, తినాల్సిన టైంలో పడుకుంటూ మనం చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి యువత. సో అట్లా ఉండకూడదని ఒక మన ట్రెడిషన్ ని పిల్లలకు పరిచయం చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం. విద్యార్థులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మీ కరెస్పాండెంట్ నరేష్ గారు ఆ కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. అంటే నేను డాక్టర్ కాకుంటే ముందు నుంచి కూడా వారి కుటుంబం పరిచయం. తర్వాత నేను డాక్టర్ అయిన తర్వాత అందరూ పెట్టుకుంటూ చూస్తున్నారు కదా, నేను కంటి డాక్టర్. సో నేను డాక్టర్తో పేషెంట్, ఆ రకంగా పరిచయం. మరి తర్వాత రాజకీయాలకు వచ్చిన ఒక విద్యావంతుడిగా, విద్యావేత్తగా ఈ కాలేజ్ నడుపుతూ చాలా సార్లు కూడా నన్ను ఆహ్వానించింది. ఇంతకుముందు అన్నట్టు చిన్న కార్యక్రమాలు తీసుకోవాల్సిందంటే చిన్న పెద్ద కాదు, పెద్ద మనసుతో చాలా ముఖ్యం. అంత పెద్ద మనసులో వ్యక్తి నరేష్ గారు. మరి ఈ కాలేజీ విద్యార్థులను చదువులో ఎంతో ముందరు తీసుకెళ్తూ చాలా సార్లు కూడా చాలా గొప్పగా నిలబెట్టేది కావచ్చు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలలో ఉద్యోగాలు సంపాదించినప్పుడు కావచ్చు, టీసీఎస్ లో ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థులను నా దగ్గర తీసుకొచ్చి కానీ నన్ను పిలిపించి నాచే వారికి ప్రశంసా పత్రాలు ఇప్పించినందుకు మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మన విద్యార్థులు యువతను ప్రతి విషయంలో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు వివేకానంద జయంతి. ఇప్పటి వరకు కూడా వివేకానంద జయంతి సందర్భంలో కొత్తగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడే అన్ని చేసుకున్నారో తెలియదు. అట్లనే గతంలో ఉన్న
ఏదైతే వివేకానంద విగ్రహాలు అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించారు. వివేకానంద స్ఫూర్తిగా వారు యువతకు ఏదైతే మార్గదర్శకాలు చేశారో ఆ మార్గదర్శకంగా మీరందరూ కూడా నడవాలని చెప్పి మరొకసారి ఈ వేదిక మీ అందరికీ కూడా నేను కోరుతూ మరొక ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. ఫుడ్ సైన్సెస్ కోర్స్ ఉండడమే కాకుండా ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అనేది ఎందుకు నేను సంతోషపడ్డానంటే మామూలుగా చాలా సార్లు తెలంగాణ వంటకాలని ఇవి జరుగుతూ ఉంటాయి, చూసినాం. చిన్న స్థాయిలో జరిగితే కొన్ని పెద్ద రాష్ట్ర స్థాయిలో జరిగింది. కానీ ఆహారంలోని పోషక విలువలు, ఆహారం ప్రాధాన్యత అవన్నీ కూడా తెలవాలని చెప్పి చేసే కార్యక్రమం. ఈ వందల మంది పిల్లలు వందల రకాల వంటకాలు చేస్తున్నారు అనేది నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అనుకోలేదు వచ్చినప్పుడు 40 మంది పిల్లలని ఏదో ఒక క్లాస్ వాళ్ళను ఎవరితో ప్రోత్సాహకంగా కొందరికి రోజు మొదలు ఉండేలా శక్తి కావచ్చు. కానీ ఈజీ మెథడ్ ఎక్కువ బయట ఏ ఉంటే 6 అది ఇవన్నీ ఉండాలంటే ఏంటంటే రోజు కలర్ కూరగాయలు తింటే చాలు అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అట్లనే నూనె వస్తువులు లిమిటెడ్ గా మార్పు చేసుకుంటున్నాం. ఎందుకంటే కూరలు కూడా డిఫరెంట్ ఉంటాయి, కొలెస్ట్రాల్ అని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆహార పదాలు మారుతూ నూనె వస్తువులు తక్కువ తింటూ మాంసాహారాలు తక్కువ తిని ఎక్కువ మటుకు వెజిటేరియన్ తినాలి. మనం చూస్తాం సంక్రాంతి పండుగ అరిసెలు ఎందుకు ఇస్తారు? మొదటి నుంచి మన సంస్కృతి ఉన్నది. చలికాలం కొంచెం ఉష్ణం ఉండాలి. సకినాలలో నువ్వులు కొంచెం ఉష్ణం అరిసెలు అందులో బెల్లం ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా వివిధ పండుగలకు ఆ సందర్భంగా ఏవైతే పంటలు పండుగల సాధించడానికి ఉంటాయో అట్లాంటి మా పూర్వీకులు అలవాటు చేశారు. ఈరోజు మొత్తం మార్పు వచ్చింది, ప్రపంచీకరణ అయింది. మిత్రుడు చెప్పినట్టు బ్రహ్మముహూర్తం పొద్దుగా 4-5 గంటలకు లేవాల్సిన టైంలో బిర్యానీ పండుగ వచ్చే పండుగలు అంటే దానికి రకరకాల కారణాలు. గ్లోబలైజేషన్, మరి మనం పనిచేసే టైం వాడు వంటరా, వాడు పడుకునే టైంకి మనం పనిచేయాలి. మరి ఆ విదేశీయుల కోసం మనం పనిచేసే సందర్భంలో మన టెక్నిక్స్ వారికి తెలియాలంటే మనం పనిచేయాలి. మనం ఇంకా కూడా పేదదేశం అభివృద్ధి చెందుతున్నా. నేను చిన్నప్పుడు నాకు 62 ఏళ్ళు వచ్చాయి. ఏ 15 వయసులో ఇంకా మనది డెవలపింగ్ అంటే ఇక అదే డెవలపింగ్ స్టేజ్ లో ఎమ్మెల్యేగా మాట్లాడాలంటే కొంత బాధ అనిపిస్తుంది. జ్యోతి మేడం గారు సత్కారం తర్వాత థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ చేయడం. జగి ప్రముఖ కళాశాలల కరెస్పాండెంట్ అయిన రామకృష్ణ సార్ గారికి చిన్న సత్కారం వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. తర్వాత యాక్టివ్గా ఉంటూ సంజయ్ కుమార్ సార్ గారికి వెన్నంటి ఉంటున్న విద్యావేత్త శ్రీ సుధాకర్ గారికి చిన్న సత్కారం. ఒక కలర్ఫుల్ వేదికగా మమ్మల్ని అలంకరించినందుకు కృతజ్ఞతలు. అతిథులందరికీ ఒకసారి ఒక ఫుడ్ చేయడానికి రెడీగా ఉండాలి. సో మీరు దాని యొక్క ఉద్దేశాలు, అభివృద్ధి యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా పైన పేపర్ తీసేసి రెడీగా ఉండండి. అన్న మీరు పక్కకుండు నరేష్ సార్ సార్ మీరు
ఇవాళ సత్తలేవు కత్తరు ముంగడే జూములు ఉన్నకు ముందుకు సత్తా వచ్చిన బాగా ఇట్లుంటే తీసుకో దుక్కుతాడు అన్ని మూల వస్తాయా ఓకే థ్యాంక్ యూ ఇవ్వండి నన్ను చూడకూడదు తల్లి ఏ నేను తీసినాను తినంగా తీసినాను తినంగా తీసినాను మీరు తినంగా తీసినాను నేను అది బెస్ట్ రైట్ హాయ్ సరిపోదా ఇవి
రండి